శోకమునందు మగ్గునుడైతే 3 ప్రమాదాలు వస్తాయి. నా శోకమునకు కారణమెవరు మొదట అన్వేషిస్తాడు. నా శోకమునకు కారణము వీడు అని ఎవరినైనా గుర్తుపట్టాడు అనుకోండి, యుక్తాయుక్త విచక్షణ పోతుంది. తాను క్రోధమునకు వశపడతాడు. అప్పుడు తాను ఏం చేస్తాడో తెలియదు. తెలియనప్పుడు తాను పతనమైపోతాడు. అది చాలా మెట్లెక్కిన వాడైతే చాలా దారుణంగా పడిపోతాడు. 2 మెట్ల మీద ఉన్నవాడి అయితే కింద కాలితే మడమని పెడుతుంది. 98వ మెట్టు మీద ఉన్నవాడు జారిపోతే నడుము విరిగిపోతుంది. కాబట్టి బాగా ఊంచుకోవాలి. ఊంచుకోవాలంటే అసలు శోకమునందు మగ్నమైపోకూడదు. శోకమునందుండి కూడా తొందరగా బయటికి వచ్చి నిలబడగలగాలి. అది అవసరం సుమా. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడండి వ్యాసుడు. అది ఒకరికేమీ జీవితంలో ఏమో ఎప్పుడు ఎవరికి ఏ సందర్భం ఏర్పడుతుందో ఎవరైనా తెలుసుకుని జాగ్రత్త పడవలసిందే కాదా. రోజులన్నీ ఒక్కలా ఉండవుగా. కాబట్టి ఎంత గొప్పగా లోకానికి పనికొచ్చేటట్టు మాట్లాడుతున్నాడు వ్యాసుడు. అని భూతముల నిత్యములు నీవీ తెరివెప్పుడును విందువు అహీన ధృతిన్ నీ చేతోగతి నలవరూపము భూతా నిత్యత్వమదియ పుచ్చును వగలన్. నీకెందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుపు వచ్చింది? నీ పిల్లలు పోయారని. పోకుండా ఉండిపోయింది ఏదైనా ఉందా అని ఆలోచించడం మొదలుపెట్టు. ఏదీ లేదుగా, అన్నీ పోయాయిగా. కానీ ఒక్కొక్కటి పోవడానికి ఒక్కొక్క కారణం ఉంటుందండి. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేదు. ఏదో కారణం, నింద లేకుండా బొందిపోకూడదు కాబట్టి ఏదో ఓ కారణం చెప్పాలి. ఆ కారణం లేకపోతే డెత్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఉండదు. డెత్ సర్టిఫికెట్ లేకపోతే లీగల్ హెయిర్ సర్టిఫికెట్ లేదు. లీగల్ హెయిర్ సర్టిఫికెట్ లేకపోతే ఆయన పేరు మీద ఉన్నవి వాడుకోవడానికి లేదు. అందుకనో కారణం ఉండాలి తప్ప అసలు పోకుండా మాత్రం ఏ కారణం లేకుండా పోయినవాడు ఉంటాడా? ఉండడు. వైద్యుడికి తెలుస్తుంది ఏ కారణానికో పోయాడు. ఏ కారణం లేకపోతే గుండె అయిపోయింది. ఎందుకు అయిపోయిందో ఆయనకి తెలియదు తప్ప ఎవరికి తెలుస్తుంది? ఆగిపోయిన వాడికి తెలియదు, ఆగిపోయిందని తెలుసున్న వాడికి తెలియదు, తెలుసుకున్న వాడికి తెలియదు. అది విచిత్రం. ఒక్కొక్కసారి ఎందుకు అయిపోయిందంటే నేనేం చెప్పనండి అంటాడు. కాబట్టి లోకంలో ఏది ఉండిపోయిందని ఆలోచించవయ్యా. అప్పుడు వీళ్ళు పోయారన్న బెంగ నీకు తగ్గుతుంది. సమస్యకి విరుగుడు ఎంత బాగా చెప్తాడో చూడండి. అది అందరూ చెప్పలేరు సుమండి. అసలు ఏ శోకమునందున్న వాడినైనా శోకము నుంచి బయటికి తీసి స్వస్థత కల్పించి నిలబెడితే తర్వాత వాడు తన కర్తవ్యం తాను చేసుకుంటాడు. అలా మాట్లాడాలంటే శాస్త్ర ప్రావీణ్యం ఉండాలి. మాట్లాడేటప్పుడు యువతల వాడికి చీకాకు కలగకూడదు. నీకేం చెప్తా వేదాంతం అనేటట్టు ఉండకూడదు. అందంగా ఉండాలి. ఎంత బాగా మాట్లాడతాడో అది ఆ ఒక్క వ్యక్తికి అన్వయం కాకూడదు. తర్వాత లోకంలో ఎవరికైనా అన్వయం కావాలి. అయితే భారతం ఎందుకు అవుతుంది? అది దేశకాలములకు సంబంధం లేకుండా నిలబడగలిగింది కావాలి. అలా మాట్లాడగలగాలి. అది వ్యాస ప్రజ్ఞ. కాబట్టి నీకు ఇంకొక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. అన్నీ నీ చేతిలోనే ఉన్నట్టు, నువ్వే కొడుకుల్ని కనేసినట్టు, వాళ్ళేదో యుద్ధానికి వెళ్ళిపోయినట్టు, నీ మాట విననట్టు, నీ తమ్ముడి పిల్లలకి బలం ఎక్కువైపోయినట్టు, వాళ్ళు చంపేసినట్టు, నువ్వు పనికిమాలిన వాడివి అయిపోయినట్టు ఏడుస్తున్నావు కదూ. నేను నీకోటి చెప్పనా? నాకు ఎక్కడికైనా వెళ్ళగలిగిన ప్రజ్ఞ ఉంది ధృతరాష్ట్ర మహారాజా. నాకని కాదు, వ్యాసుడికి. వ్యాసుడు ఎక్కడికైనా వెళ్ళగలడు. కాబట్టి నేను ఒక రోజున దేవసభకి వెళ్ళాను. అక్కడికి భూదేవి ఆర్తనాదం చేస్తూ వచ్చింది. నా మీద పాపుల సంఖ్య పెరిగిపోతోంది. పాపుల సంఖ్య అన్న మాటకు అర్థం ఏంటంటే శాస్త్రమును పాటించకుండా భోగం అనుభవించేవాళ్ళు. భగవంతుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకకుండా జీవించేస్తుంటాడు వాడు. కానీ భూమి ఇచ్చినటువంటివన్నీ అనుభవిస్తాడు. భగవంతుడు ఇచ్చినవన్నీ అనుభవిస్తాడు. ఆయన ఇచ్చిన కళ్ళతో అన్ని చూసి ఆనందిస్తాడు. ఆయన ఇచ్చిన నోటితో అన్ని తిని ఆనందిస్తాడు. ఆయన ఇచ్చిన ముక్కుతో వాసన చూసి ఆనందిస్తాడు. ఆయన ఇచ్చిన చర్మంతో ముట్టుకుని ఆనందిస్తాడు. ఆయన చెప్పిన మాట మాత్రం వినడం. అది పాపం. అది భారం భూమికి. సంఖ్య భారం కాదు, బరువు భారం కాదు. భగవంతుడి మాట వినకపోవడం ఆవిడికి భారం. ఆ భారం తగ్గిస్తానని మీరు అన్నారు దేవతలారా. కానీ ఆ తర్వాత ఆ ప్రయత్నం చేసినట్టు కనపడలేదు. మీరెవరూ రాలేదు. వాళ్ళు అలాగే పెరిగిపోతున్నారు. మరి ఎలా అని అడిగితే శ్రీ మహావిష్ణువు భూదేవిని ఉద్దేశించి ఒక మాట చెప్పారు. వినుము. ధృతరాష్ట్రుడను రాజు తనుజ శతము బడయు దుర్యోధనుండు అనంబడు పరగు పెద్ద కొడుకు నీ భారమంతయు నుడుపునతడు తడయక ఎడునది వగదక్కుమబలా. ఓ అబలా, ఓ భూదేవి, నువ్వు భయాన్ని విడిచిపెట్టు, దుఃఖాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే ధృతరాష్ట్రుడను రాజు తనుజ శతము బడయు. ధృతరాష్ట్రుడనేటటువంటి ఒక రాజుకి 100 కొడుకులు పుడతారు. దుర్యోధనుండనబరుగు పెద్ద కొడుకు, అందులో పెద్దవాడి పేరు దుర్యోధనుడు అని ఉంటుంది. నీ భారమంతయు నుడుపునతడు.
వాడు నీ భారాన్ని తీసేస్తాడు. అదేమిటి ఆయన తీసేయడం ఏమిటి అంటే, ఆయన శిబిరానికి అంతటికీ మధ్యలో ఉండే రాట అవుతాడు. ఆయన లాంటి వాళ్ళందరూ ఆయన చుట్టూ చేరుతారు. అందరూ చేరిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ పాండవుల్ని తీసుకొచ్చి నరనారాయణులు కలిపి చంపేస్తారు. వెతికి వెతికి చంపక్కర్లేదు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని వీడు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకుని వీడు నాయకుడుగా నిలబడతాడు. అప్పుడు వాణ్ణి వాడితో ఉన్న వాళ్ళని కలిపి చంపేస్తాను. నేను వస్తాను, నాతో అర్జునుడు కూడా ఉంటాడు, నరనారాయణులం అవతారంగా వస్తాం. కాబట్టి నిజానికి చంపడానికి మొదటి కారణం ఎవడు? ఆ దుర్యోధనుడు. పాపం వాడు చేస్తాడు ఆ ఉపకారం. అందరినీ తీసుకొచ్చి వాడి దగ్గర పెట్టుకుంటాడు, మేము వచ్చి చంపేస్తాం. కాబట్టి నువ్వేమి బెంగ పెట్టుకోవద్దు. అలా ఆ దుర్యోధనుడి కారణంగా ఓ భూదేవి ఈ భూభారం అంతా కూడా తొలగిపోతుంది అని చెప్పి, ఆ దుర్యోధనుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒరుల యున్నతి సైరింపనోపడు, అధిక బలుడు, క్రోధి, శూరత్వ సంపన్న బుద్ధి, బుద్ధి చెప్పిన వినియడు ప్రొడగాడు, కాన వైరంబు విడువడు కౌరవేంద్ర. నీ కొడుకుకుండే లక్షణం ఏమిటో తెలుసా? కలిపురుషుని యొక్క అంశలో వస్తాడు. అందుకే అతడు ఇంకొకడు బాగుపడితే చూడలేడు. వాడికి ఎప్పుడూ వాడు తన పని తాను చేసుకోడు. ఎవడైనా బాగుపడుతున్నాడా అని చూస్తూ ఉంటాడు, వాడు బాధపడుతూ ఉంటాడు. దానికి అసూయతో ఉంటాడు. అక్కడి నుంచి ఇంకా మిగిలిన దుర్లక్షణాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఒరుల యున్నతి సైరింపనోపడు, అధిక బలుడు, ఒంటికి చూస్తే చాలా బలం, క్రోధి అపారమైన కోపం, శూరత్వ సంపన్న బుద్ధి, ఎప్పుడు మనసులో శౌర్యంతో ఏదో చెయ్యాలనే ఆలోచన, బుద్ధి చెప్పిన వినియడు ప్రొడగాడు. ఎవరైనా బుద్ధి చెప్పినా వినడం, వాడికి తట్టదు, ఒకటి చెప్తే వినడం, చాలు. ఆ రెండు లక్షణాలు ఉంటే చాలు సర్వనాశనం అయిపోవడానికి. కాన వైరంబు విడువడు కౌరవేంద్ర, కాబట్టి శత్రుత్వాన్ని మాత్రం వదిలిపెట్టాడు. అందుకే కృష్ణుడు చెప్తే వినలేదు, సంజయుడు చెప్తే వినలేదు, ఎవరు చెప్పినా వినలేదు, ఆఖరికి వ్యాసుడే వచ్చి చెప్పినా వినలేదు. చచ్చిపోయే వరకు పగతోటే ఉన్నాడు. మరి ఇప్పుడు నేనెలా బ్రతుకుతాను? ఇంత బ్రతికి 100 కొడుకులు చచ్చిపోయిన తర్వాత కళ్ళు లేని వాడిని ధర్మరాజు పెట్టిన అన్నం తిననా? ఆ ధర్మరాజు నన్ను సూటి పోటీ మాటలు అనడా? భీముడు అనడా? వాళ్ళ దగ్గర ఎలా బ్రతుకుతానని బెంగ పెట్టుకున్నావా? నీ యందు దుర్బుద్ధి ఉందేమో కానీ రాజా, ధర్మరాజు యందు లేదు. ధర్మరాజు నిన్ను కన్న తండ్రిలా చూస్తాడు. కాబట్టి నేను చెప్పిన మాట విను. కావున నీ దశ నాతనికిన్ విముఖత్వము కలగదు, భక్తిమెయింతా వినయం వినయం, కొనియాడుట తప్పదు కాంచద వాతనిపై నీవును నెయ్యము, కౌరుణికత్వము నిక్కొన తమ్ములు అవ్విభుండు వేవుర పెట్టుగా, సంతతి కల్మియ నీమది నిల్పిమో పెంపొలయం. ఓ ధృతరాష్ట్ర మహారాజా, కొడుకు పోయాడు, ఆ కొడుకు యొక్క తమ్ముళ్ళు పోయారు, అయ్యో 100 కొడుకులు పోయారని ఏడవడం కన్నా నీ మాట కాదనడు ధర్మరాజు. కన్న తండ్రిలా చూస్తాడు, పరమ వినయంతో నీ దగ్గర ప్రవర్తిస్తాడు. ఆ 5 అన్నదమ్ముల్లో 1000 మంది కొడుకుల్ని చూసుకో. నీ కొడుకు దుర్యోధనుడు నిన్ను సుఖపెట్టిన కన్నా సుఖపెట్టగలిగిన కొడుకు ధర్మరాజు. అతని ఎడల కారుణ్యంతో ప్రవర్తించు, నా కొడుకు అన్న భావన పొందు, సంతోషంగా జీవించు అని మంచి మాటలు చెప్పాడు. చెప్పిన తరువాత ఈ పాండవులు హస్తినాపురంలో ఉన్నారు. యుద్ధభూమికి వెళ్ళి ఒక్కసారి చూసొస్తానని చెప్పి ధృతరాష్ట్రుడు గాంధారి యుద్ధభూమికి బయలుదేరుతున్నారు. ఈ వార్త తెలిసి పాండవులు కుంతిదేవితో కలిసి గబగబా ఎదురొచ్చి ధృతరాష్ట్ర మహారాజుకి నమస్కారం చేశారు. రథం దిగాడు, ఒక ఉచితాసనం మీద కూర్చున్నాడు. 5 పాండవులు వచ్చి ముందు ధర్మరాజు గారు నమస్కారం చేశాడు. ధర్మం ఉన్నవాడివిరా నాయనా, నా కొడుకు మాట చెప్తే వినరేదిరా, ఏవో నంగి మాటలు అంటారు చూశారు, అవన్నీ మాట్లాడాడు. మాట్లాడి ఆశీర్వచనం అన్నాడు. అర్జున నకుల సహదేవుల్ని వదిలిపెట్టేశాడు. భీముడు వచ్చి నమస్కారం చేస్తున్నాడు. ఆసనంలోంచి లేచి నిలబడ్డాడు. కుమారా, నా కొడుకు దుర్యోధనుడు ఇన్ని పాపపు పనులు చేస్తే తొడలు విరిగొట్టిన వాడివి నువ్వే కదూ, దుశ్శాసనుడి గుండెలు బద్దల కొట్టి నెత్తురు తాగిన వాడివి, ఆయన తాగలేదు పాపం, నువ్వే కదూ, కాబట్టి మనసార కౌగిలించుకుంటాను, దగ్గరికి రా అన్నాడు. వెర్రి భీముడు వెళ్ళిపోతున్నాడు, పెద్ద తండ్రి కదా అని. కృష్ణ పరమాత్మ చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి ఇనుముతో తయారు చేసినటువంటి భీముని విగ్రహాన్ని ఒకటి దగ్గర పెట్టుకున్నాడు. ఆయన ఆ విగ్రహాన్ని దగ్గరికి తోశాడు. ధృతరాష్ట్ర మహారాజు ఎంతో ప్రేమతో కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకుని 10,000 ఏనుగుల బలం గట్టిగా నొక్కేశాడు కౌగిల్లో. నొక్కేస్తే ఇంత ఇనప భీమ విగ్రహం చూర్ణమై పొడి అయి కింద పడిపోయి
ఆ పడిపోవడంలో ఇనప ముక్కలు గుండెలకి గుచ్చుకుని నెత్తురు కారి ఆ క్రోధం, ఎంత క్రోధం అంటే భీముణ్ణి కౌగిలించుకున్నప్పుడు నా కొడుకుల్ని చంపాడు దుర్యోధనుణ్ణి దుశ్శాసనుణ్ణి అన్న ఆగ్రహంతో కౌగిలించుకున్నాడేమో. కనుగుడ్లు ముందుకొచ్చి కళ్ళల్లోంచి చెవుల్లోంచి ముక్కుల్లోంచి నోట్లోంచి కూడా నెత్తురు పైకి వచ్చింది ధృతరాష్ట్రుడికి. అంటే ఎంత క్రౌర్యంతో ఉంటాడో, ఎంత కుటిలాత్ముడో చూడండి. స్పృహ వచ్చింది, నీళ్లు చల్లారు, ఒళ్ళంతా తుడిచారు, నెత్తురు కడిగేశారు. లేచి ఏమీ ఎరగని వాళ్ళ, అయ్యో నాయనా భీమసేన, నువ్వు మరణించావా నాయనా, నేను కౌగిలించుకున్నాను నాయనా, ఏమిటి నాయనా నాకు ఈ క్రోధం అని బొల్లి బొల్లి రాగాలంటారు చూసారా, అలా దొంగ దొంగ ఏడుపులు మొదలెట్టాడు. అన్నీ విని కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి చెయ్యట్టుకుని, నీ దిక్కుమాలిన బుద్ధి బయటికి వచ్చిందిలే, భీముణ్ణి నువ్వు చంపుతావని తెలిసే ఇనప భీమ విగ్రహాన్ని నీ ముందు ఉంచాను, భీముడు ఇక్కడే ఉన్నాడు, ఆశీర్వచనం చెయ్యి అన్నాడు. అంతమంది ముందు నిజంగా ఎంత సిగ్గుపడి ఉండాలి ధృతరాష్ట్రుడు ఆ రోజున. కృష్ణుడు లేని పాండవులు ఎక్కడ నిలబడతారు? మహానుభావుడు పాండవుల్ని కాపాడాడు. ఆ తరువాత గాంధారీదేవి దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం పొందండి అన్నాడు. 5 బిక్కు బిక్కుమంటూ గాంధారి దగ్గరికి వెళ్ళారు. ఎందుకని ఇప్పుడు ఆవిడేం శపిస్తుందో. వెళ్ళి 5 గాంధారి దగ్గర అమ్మా నమస్కారం అన్నారు. అనేటప్పటికీ ఆవిడ వెంటనే వీళ్ళ మాటలు వినపడగానే తన కొడుకులు గుర్తొచ్చారు. ఒక్కడు బ్రతకలేదు, అందరూ మరణించారు, వీళ్ళు 5 ఇలా ఉన్నారని కోపం వచ్చి శపించబోయింది. ఇది గమనించాడు వ్యాసుడు. ఎక్కడో ఉన్నాడు తపోనిష్టలో, ధర్మాత్ముల్ని కాపాడాలి, అది వ్యాస లక్షణం. ధర్మం ఎక్కడుందో అక్కడ రక్షణ చేస్తాడు. గబగబా వచ్చి ఆ సన్నివేశంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి కోడలు కదా మరి ధృతరాష్ట్రుడి భార్య గాంధారి, కోడల దగ్గరికి వెళ్ళి, పాండవేయాగ్రజుపై నల్కమానుము రాజసంబేల, ఈ రాజు ధర్మపరుడు, నీ వించుక పాటించి వినవమ్మ చెప్పెదా, కౌరవ శ్రేష్ఠుడు అనికి చనుచుండి తల్లి దివినయిమ్ము, జయముగా నాకని పలికిన ఆ కుమారుతోడ పేర్మికి ఈడుగా కుడుక, ఎక్కడ నుండు ధర్మమక్కడకు జయము సేరుననవే, భూరి ఘోర యుద్ధంబున గెలుపుకొనిరి కాన, తలంప ధర్మపరుల కాంగవలయు పాండు తనూజుల అసూయలేని బుద్ధి చూడుమిట్లు. వ్యాసుడొచ్చి అన్నాడు, పాండవేయాగ్రజుపై నల్కమానుము రాజసంబేల, ఈ రాజు ధర్మపరుడు, నీ వించుక పాటించి వినవమ్మ చెప్పెదా. అంత కోపం ఎందుకు గాంధారి? ఏమిటి శాపం ఇచ్చేస్తానంటున్నావు పాండవులకి? ఈ ధర్మరాజు ఎంత గొప్పవాడు, ఎంత ధర్మాత్ముడు, అంతవరకెందుకు? శాపం ఇద్దువు గానివి, నేను ఒకటి చెప్తాను, ఆ తర్వాత శపించు అన్నాడు. అని ఏమమ్మా, ఒకానొక నాడు నీ పెద్ద కొడుకు దుర్యోధనుడు యుద్ధానికి వెడుతూ వచ్చి నీ కాళ్ళకి నమస్కారం చేశాడు. కౌరవ శ్రేష్ఠుడనికి చనుచుండి తల్లి దివినయిమ్ము, జయముగా నాకని పలికిన, అమ్మా నాకు జయం కలగాలని ఆశీర్వదించు అని అడిగాడు. నువ్వు మహాపతివ్రతవి, సుగుణాల పీటివి, అందుకే నువ్వు మాత్రం నీ కొడుకుకి జయం కలగాలని ఆశీర్వదించలేదు. ఏమన్నావు నువ్వు? నాకని పలికిన ఆ కుమారుతోడ పేర్మికి ఈడుగా కొడుక, ఎక్కడ నుండు ధర్మమక్కడకు జయము సేరుననవే. ఉరే కొడక, ధర్మం ఎక్కడుంటుందో అక్కడ జయం కలుగుతుందిరా అని ఆశీర్వదించావు. ఇప్పుడు జయం ఎక్కడ కలిగింది? పాండవులకు కలిగింది. అంటే ధర్మం ఎక్కడుంది? పాండవుల యందుంది. మరి నువ్వే ఆశీర్వచనం చేసి ధర్మం ఎక్కడుందో అక్కడ శాపం ఇస్తావా? అదే నీ గుణం. మరి అప్పుడు ఎందుకవా ఆశీర్వచనం చేశావు? ధర్మాత్ముల్ని శపించడం మర్యాద? తల్లివమ్మ, వాళ్ళని ప్రేమతో చూడు, ధర్మాత్ములైనటువంటి వాళ్ళని కాపాడడం అందున తల్లివి నీకు ఉండవలసిన లక్షణం కాదా? ఆ మాట విని గాంధారీదేవి వెంటనే తన కోపాన్నంతటినీ పక్కన పెట్టి పాండవుల 5 దగ్గరికి తీసుకుని ఆశీర్వచనం చేసింది. ఆ సమయానికి వ్యాసుడు వచ్చి ఉండకపోతే ఏమో ఏం జరిగి ఉండేదో. మహానుభావుడు ఆ రోజున అలా వచ్చి మళ్ళీ ఆ 5 పాండవుల్ని కాపాడాడు. ధర్మం ఎక్కడుంటుందో అక్కడ వ్యాస భగవానుడు వచ్చి రక్షణ చేస్తూ ఉంటాడు. మళ్ళీ అనుశాసనిక పర్వంలో గంగాదేవి దగ్గరికి వెడతాడు. భీష్ముడు మరణించాడు, అంత్యేష్టి సంస్కారం జరిగిపోయిందని తెలిసి తల్లి ఏడుస్తూ ఉంటుంది పాపం గంగమ్మ. మనం హరిద్వార్ యాత్రకు వెళ్ళినప్పుడు మనందరం విడిది చేసినటువంటి విశ్రాంతి భవనంలో ఒక అద్భుతమైనటువంటి విగ్రహం. ఆ గంగమ్మ భీష్ముణ్ణి ఇలా 2 చేతులతో ఎత్తి పట్టుకుని కందుల వెంట నీరు కారుస్తున్నట్టుగా ఉంది ఆ విగ్రహం. అందులో మనం వెళ్ళినది హేమంత ఋతువేమో,
ఆ పైనుంచి రాత్రి మంచు పడి ఆ విగ్రహం మించి కన్నుల మించి నీటి బొట్లు కారినట్టుగా ఇలా చెక్కిళ్ల మీద శారికలు కట్టి ఉండేవి. నిజంగా అప్పుడే గంగమ్మ ఏడుస్తోందా అన్నట్టుండేది సజీవంగా శిల్పం. అలా గంగమ్మ బాధపడుతుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ఎక్కడ ఎవరు బాధపడుతుంటే అక్కడికి వెళతాడు మహానుభావుడు. వెళ్ళి ఒక మాట చెప్పాడు, నీవు శోకంబు తక్కుము, నీ సుతుండు పరమగతి నుండే శాప సంప్రాప్తి చేసి వసువు మర్త్యుడై వర్తించే అసదృశ ప్రభావుడాతడు వగపేల దేవి నీకు. అమ్మా, అతను మహానుభావుడమ్మా, వసువులలో ఒకడమ్మా, అపారమైనటువంటి ప్రభావంతో ఈ లోకం మీద ప్రవర్తించాడు. అటువంటి వాడు ఇవాళ అవతార పరిసమాప్తి చేసి మళ్ళీ వసువుల్లోకి వెళ్ళిపోయాడు. చిరస్మరణీయుడైనటువంటి కుమారుణ్ణి కన్నాను అని సంతోషించాలి తప్ప వెళ్ళిపోయాడని ఏడుస్తావు ఎందుకమ్మా అన్నాడు. అతని శిఖండియేలా అమరాధిపుడు సమయింపజాలునే అతడు నిజేచ్ఛ చేసి నరునంచిత దివ్య శరంబు లంక సంగతములు చేసి పాంపుగ సుఖస్థితి మృత్యువు మంచియుండి కీర్త్యతిశయమంది తా వలచినప్పుడు పోయే విషాదమీటికి. ఎవరైనా ఉన్నారా లోకంలో అటువంటి మహావీరులు? శిఖండి చంపడం ఏమిటమ్మా భీష్ముణ్ణి? 33 కోట్ల మంది దేవతలతో కలిసి దేవేంద్రుడు వచ్చి ఎదురుగుండా నిలబడి యుద్ధం చేస్తే చంపగలడా భీష్మాచార్యుల వారిని? అంతటి మహావీరుడు కదా. కావాలని తాను ఇక శరీరం వదిలిపెట్టాలని నిర్ణయించుకొని స్వచ్ఛంద వరంగా ఉన్నవాడు కాబట్టి లోకోత్తర వీరుడై ఎవ్వరూ క్షీణించని రీతిలో అర్జునుడి యొక్క బాణములన్నీ వచ్చి శరీరానికి గుచ్చుకుంటే శరీరము డుళ్ళి రథంలోంచి కింద పడిపోతే శరతల్పగతుడై బాణముల చేత తయారు చేయబడిన మంచం మీద మహావీరుడై క్షీణించాడు తప్ప శయ్య మీద పడుకోలేదమ్మా. బాణములతో ఏర్పరచబడినటువంటి శయ్య ఒంటికి గుచ్చుకున్న బాణ పరంపరల మీద పడుకున్నాడు. పడుకుని మృత్యువు తనకి కావలసినప్పుడు రావాలటువంటి వరం పొందినవాడు కాబట్టి తాను ఎప్పుడు వదలాలనుకున్నాడో అప్పుడు వదిలిపెట్టాడు. అది కూడా ఆ కాలంలో కూడా ధర్మరాజు గారికి సమస్తమైనటువంటి ధర్మములను చెప్పాడు శాంతిపర్వంలో. శాంతిపర్వంలో అంపశయ్యాగతుడైన భీష్ముడి ద్వారా అన్ని ధర్మములను వెనక నుండి అందించి ఉపకారం చేసిన వాడు వ్యాసుడే. భీష్ముడు చెప్పింది భారత రూపంలో, వ్యాసుడు కాదు మనకు అందించింది. అటువంటి ధన్యాత్ముడైన కొడుకుని కన్నావమ్మా, దేనికి బెంగపెట్టుకుంటాం అని గంగమ్మని ఊరడించి మళ్ళీ ఆమె మనసుకి స్వాంతన కల్పించాడు. ఆ తరువాత ధర్మరాజు గారు, అయ్యో ఇంతమంది మరణించారే, నాకు సింహాసనం వచ్చిందే, కానీ ఏమని పరిపాలన చెయ్యను అని బెంగ పెట్టుకుంటుంటే తాను మళ్ళీ వచ్చి ధర్మరాజు గారు ఎలా ఊరట పొందాలో, ఏ పని చెయ్యాలో తాను ఉద్బోధ చేసి అశ్వమేధయాగం చెయ్యమని, ధనం లేదంటే మార్గం చెప్పి వెంట వెళ్ళి అసలు పరమాద్భుతమైనటువంటి ఒక విషయాన్ని సాధించి చూపించి నిరూపిస్తాడు. అసలు వ్యాసుడు తక్క అన్యులు ఇది చెయ్యగలరా అనిపిస్తుంది. నారాయణ నీ నామమే గతీక, నారాయణ నీ నామమే గతీక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ నీ నామమే గతీక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ నీ నామమే గతీక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ 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 నారాయణ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.